सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। జానకీదేవి మళ్ళీ ఎన్నాళ్లకు నీ దర్శన భాగ్యం కలిగింది తల్లి. మా జనని జానకీదేవా? అమ్మా. అవును కుమారులారా, ఈ మహానుభావుడు శ్రీరామచంద్రుడే మీ జాగుడు. తెలియక చేసిన అపరాధం మన్నించండి తండ్రి, మన్నించండి. పితృదేవుడైన మీకే అపచారం చేసి మహాపాపం కట్టుకున్నాం. అపచారం ఏమీ లేదు కుమారులారా. తండ్రిని మించిన కొడుకులని రుజువు చేసుకున్నారు. అమ్మా భూజాత, నేటికి నీ తపస్సు ఫలించింది తల్లి. అంతేకాదు స్వామి, నా కర్తవ్యం కూడా నీటితో తీరిపోయింది. నీ కర్తవ్యం ఇంకా ఉంది తల్లి. నీవు అయోధ్య రావాలి, సింహాసనం అధిష్ఠించాలి, మమ్మందరినీ పాలించాలమ్మా. నాకట్టి ఆశలేమీ లేవు లక్ష్మణ. భూదేవి కడుపున పుట్టినందుకు, నీ రఘువంశం మెట్టినందుకు, ఇరు వంశాలకు కళంకం లేకుండా నా పవిత్రత నిరూపించుకుంటే అంతే చాలు. मुन
పలుగాట్ల సిలుగని కౌగిలిని నలుగని పలుగాట్ల సిలుగని గాటంపు సుఖము నా కటులైన కలుగని ఓ కామిని ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే ముంచమయి మానవనిదానం ప్రియే చారుశీలే సపది మదనానలో దహతి మమ మానసం దేహి ముఖ కమల మధుపానం ప్రియే చారుశీలే ప్రియే చారుశీలే. నల్లని రాలలో ఏ కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెను నల్లని రాలలో పాపాలకు తాపాలకు బహుదూరములోనున్నవి పాపాలకు తాపాలకు బహుదూరములోనున్నవి మునుల ఊలికారడవుల మూలలందు పడియున్నవి ఈ నల్లని రాలలో కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు ఉలియలికి నల్తనే ఉలియలికి నల్తనే జల జల
కఠినమని పిల్చును లోన వెన్న కనిపించును పైన కఠినమని పిల్చును లోన వెన్న కనిపించును జీవమున్న మనిషి కన్న శిలలే నయమని పిల్చును ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెను ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెను ఈ నల్లని రాలలో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ సీత జాడగని మరలిన చాలదు చేయవలసినది ఇంకను కలదు కల్పించుకొని కలహము పెంచెద అసుర వీరుల పరిశీలించెద రాక్షస బలముల శక్తి గ్రహించెద సుగ్రీవాదులకు విన్నవించెద అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిల్చెను పద్మాకరముల పాడొనరించి జలాశయముల గట్టులు త్రెంచి ఫలవృక్షముల నేలను గూల్చి ఉద్యానముల రూపును మాపి ప్రాకారముల బ్రద్దలు చేసి ద్వారబంధముల ధ్వంసము చేసి సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి మృగ సమూహములు భీతిల్లినవై తత్తరపాటుగా పరుగులు తీయగా పక్షుల గుంపులు చెల్లా చెదరై దీనారవముల ఎగిరిపోవగా సీతయున్న శింశుపాతరువు వినా వనమంతయు వినాశము కాగా సుందరమైన అశోకవనమును చిందర వందర చేసే మారుతి వనమున రేగిన ధ్వనులకు అదిరి లంకావాసులు నిద్రలేచిరి కావలియున్న రాక్షస వనితలు రావణు చేరి విన్నవించిరి దశకంఠుడు మహోగ్రుడై పల్కె వానరుని బట్టి దండింపుడనే 80,000 కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి 80,000 కింకర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాకుచు గర్జన చేసెను జంబుమాలిని తగిన బలముగొని ఆ వానరుని దండింపొమ్మనెను జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతునిపై దాడి వెడలెను శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ
జంబుమాలిని సర్వసైన్యమును ఒక్క వానరుడు ఒక్కడగించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రాకుచు ఆజ్ఞాపించెను. మంత్రి కుమారుల తగిన బలముగొని ఆ వానరుని దండింపగ పొమ్మనె. మంత్రి కుమారులు ఏడుగురు చేరి హనుమంతునిపై దాడి వెడలిరే. మంత్రి సుతులను సర్వసైన్యమును మారుతి త్రుటిలో సంహరించెను. ఎటు చూచినను మృతదేహములు, ఎటు పోయినను రక్తపుటేరులు. ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పల్కెను. సేనాపతులను తగిన బలముగొని ఆ వానరుని దండింప పొమ్మనెను. సేనాపతులను సర్వసైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను. ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను. తండ్రి చూపులు తనపై సోకగా అక్షకుమారుడు దిటవుగా నిలువగా రావణుండు పల్కె కుమారుని గని ఆ వానరుని దండింప పొమ్మని. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. అక్షకుమారుడు నవయౌవనుడు వేగవంతుడు తేజోవంతుడు దివ్యాస్త్రములను పొందినవాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు కాలాగ్ని ఓలె ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహావీరుడు అక్షకుమారుడు దివ్యరథముపై దాడి వెడలెను హనుమంతునిపై. 3 శరములతో మారుతి శిరమును 10 శరములతో మారుతి ఉరమును అక్షకుమారుడు బలముగా నాటెను రక్తము చిందగా గాయపరచను ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అతి నేర్పుతోడ రణము సల్పెడు అక్షకుమారుని మారుతి దయగొని బాలుని చంపగా చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని అక్షకుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున. అగ్ని కణమని జాలి కూడదని రఘులకమునుపే ఆర్పుట మేలని సింహనాదమును మారుతి చేసెను అరచేత చరచి హయముల జంపెను రథమును బట్టి విరిచివేసెను అక్షుని దృల్చి విసరివేసెను అక్షుని మొండెము అతి ఘోరముగా నేలపై పడే రక్తపు మూదగా. అక్షకుమారుని మరణ వార్త విని లంకేశ్వరుడు
కడు దుఃఖించెను మెల్లగా తేరి క్రోధము బూని తన కుమారుని ఇంద్రజీతుగని ఆ వానరుడు సామాన్యుడుగాడని వానిని వేగ బంధించి తెమ్మని రావణాసురుడు ఇంద్రజీతును హనుమంతునిపై దాడి పంపెను. సేనాపతులను చంపినవాడు అక్షకుమారుని దృంచినవాడు వాయువు కంటెను వేగవంతుడు అగ్ని కంటెను తేజోవంతుడు ఇందరినొకడే నిరాయుధుడై కూల్చినవాడు సామాన్యుడుగాడని రావణాసురుడు ఇంద్రజీతును హనుమంతునిపై దాడి పంపెను. ఇంద్రజీతు విశాల నేత్రుడు సుందరుడు సురేంద్ర సమానుడు రత్నఖచిత కిరీట శోభితుడు మణిమయ భూషణ మండిత గాత్రుడు శరగతి పోగల 4 సింహముల పూంచిన కాంచన చందనమందున చతురంగ బల సమేతుడై వెడలె పర్వములందు పొంగేటి కడలివలె నానా విధముల వాడి శరముల ఇంద్రజీతు రోషాన వేయగా వాయునందనుడు గగనానికెగసి నేర్పుగ శరముల గురి తప్పుకొనగా ఇరువురి నడుమ పోరు చెలరేగే భూమ్యాకాశముల కడు భీకరముగా దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని. కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము సేయగా ఈ వానరుడు సామాన్యుడుగాడని మహిమోపేతుడు కామరూపుడని ఇంద్రజీతు బహుయోచన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని. బ్రహ్మాస్త్రముచే బంధింపబడి పవన కుమారుడు నేలపై బడే వనజ భవుడు తనకు వసగిన వరము స్మరించుకొని ప్రార్థన చేసే వాయు బ్రహ్మ ఇంద్రాది దేవతల కాపాడుమని ధ్యానము చేసే దేవగణంబులు సంగ్రామముగని తహతహలాడిరి ఏమగునోయని. కట్టుపడియున్న వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగెనని త్వరగా దానవులు దరిచేరి నారచీరెలతో బిగిబంధించిరి బ్రహ్మవరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణకాలములో తొలగిపోయెను. మారుతి మాత్రము నారచీరెల్లకే కట్టుపడినటుల కదలకయుండె. వానరోత్తముని దూషణలాడుచు రావణు కడకు ఈడ్చుకుపోవగా ఈ వానరుని వధించి వేయుడని మన ఎడ ద్రోహము చేసినాడని రక్తనేత్రముల నిప్పులు రాలగా లంకేశ్వరుడు గర్జన సేయగా రావణు తమ్ముడు విభీషణుడు దూతను చంపుట తగదని తెల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన
సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగాన మనవిని వినుమా, దూతను జంపుట ధర్మముగానిది లోకముచే గర్హింపబడునది. శూరుడవైనా నీకు తగనిది రాజధర్మ విరుద్ధమైనది అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను. హితవు తెలిపిన సోదరుని గని రావణుండు రోషాన మండిపడి దూతగా వచ్చిన ఈ వనచరుడు మన ఎడద్రోహము చేసిన పాపుడు. పాపిని చంపుట పాపముగాదు, ద్రోహిని వదలుట ధర్మముగాదు అని రావణుడు మహోగ్రుడై నిలిచే కపిని బట్టి వధింపగ పలికే. అన్నా వీనిని వధింపకుమా, తగు రీతిని దండించి పంపుమా. దూత ఎడల విధింపబడినవి వధగాక తగిన దండనలున్నవి. తలగొరిగించుట, సబుకు వేయుట, గురుతు వేయుట, వికలాంగు సేయుట అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెల్పెను. ఈ వానరము పరబ్రహ్మమో, దివ్య తేజమో, సత్యరూపమో, యమకుబేర ఇంద్రాది దేవతలు తపోబలమున పంపిన భూతము. వైష్ణవ మాయా కపిరూపమున నన్ను వంచించి వధింపవచెనో అని దశకంఠుడు తర్కిల్చుకొని క్రోధావేశమున ఆజ్ఞాపించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కపులకు వాలము ప్రియభూషణము, కావున కాల్చుడు వీని వాలము. వాడవాడలా ఊరేగింపుడు, పరాభవించి వదలివేయుడు. కాలిన తోకతో వీడేగుగాక, అంపిన వారికి తల వంపుగాగా అని రావణుడు విభీషణుని గని ఆజ్ఞాపించెను కోపమణచుకొని. జీర్ణాంబరములు అసురులు దేచిరి, వాయుకుమారుని తోకకు జూటిరి. నూనెతో తడిపి నిప్పంటించిరి, మంటలు మండగా సంతసించిరి. కపికుంజరుని ఈడ్చుకుపోయిరి, నడివీధులలో ఊరేగించిరి. మారుతి మాత్రము మిన్నకుండెను, సమయము కాదని సాగిపోయెను. కపిని బంధించి తోకగాల్చిరని, నడివీధులలో త్రిపుచుండిరని. రాక్షస వనితలు వేడుక మీరగా పరుగున పోయి సీతకు తెలుపగా. అంతటి ఆపద తన మూలమున వాయుసుతునకు వాటిల్లెనని సీతామాత కడు చింతించెను. అగ్నిదేవుని ప్రార్థన చేసెను.
ఓర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగా దోచెను. అగ్నిదేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతను, రామదూతనై వచ్చుట చేతను, సీతామాత మహిమ చేతను, మండే జ్వాలలు పిల్లగాలులై వీవసాగెనని మారుతి పొంగెను. ఆనందముతో కాయము పెంచెను, బంధములన్నీ తెగిపడిపోయెను. అడ్డగించిన అసురులందరిని అరచేత చరచి అడ్డడగించెను. గిరిశిఖరము వలె ఎత్తుగనున్న నగర ద్వారా గోపురమందున స్తంభముపైకి మారుతి ఎగసెను. లంకాపురమును పరివీక్షించెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. బంగారు కాంతులేవు నేడే తొంగి చూసెను. అన్నయ్య కలలే పండెను, చెల్లాయి మనసే నిండెను. తోడు నీడ నీవై లాలించే అన్నయ్య, తోడు నీడ నీవై లాలించే అన్నయ్య, తల్లి తండ్రి నీవై పాలించే అన్నయ్య. నీ కన్నా వేరే పెన్నిధి లేనలేదు, నా పూర్వ పుణ్యాల రూపమే నీవు. అన్నయ్య కలలే పండెను, చెల్లాయి మనసే నిండెను. రతనాల సుగుణాల రాశివి నీవే, అన్నయ్య నయనాల ఆశవు నీవే. రతనాల సుగుణాల రాశివి నీవే, అన్నయ్య నయనాల ఆశవు నీవే. నీవు మెట్టిన ఇల్లు నిత్యము విలసిల్లు, నీ నవ్వు సిరులకు ముత్యాల జల్లు. అన్నయ్య కలలే పండెను, చెల్లాయి మనసే నిండెను. బంగారు కాంతులేవు నేడే తొంగి చూసెను. అన్నయ్య కలలే పండెను, చెల్లాయి మనసే నిండెను. మా అన్నయ్య మనసే సిరిమల్లె పువ్వేను, మా అన్నయ్య మనసే సిరిమల్లె పువ్వేను. చెల్లి కంట తడి ఉంటే కల్లడి లేదు. నీ పూజలే నన్ను నడిపించు తల్లి, శతకోటి విజయాలు సాగించు చెల్లి. అన్నయ్య కలలే పండెను, చెల్లాయి మనసే నిండెను. బంగారు కాంతులేవు నేడే తొంగి చూసెను. అన్నయ్య కలలే పండెను, చెల్లాయి మనసే నిండెను.
పండెను చెల్లాయి మనసే నిండెను. తోడు నీడ నీవై లాలించే అన్నయ్యా, తోడు నీడ నీవై లాలించే అన్నయ్యా, తల్లి తండ్రి నీవై పాలించే అన్నయ్యా. నీ కన్నా వేరే పెన్నిధి లేనలేదు, నా పూర్వ పుణ్యాల రూపమే నీవు. అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను. రతనాల సుగుణాల రాశివి నీవే, అన్నయ్య నయనాల ఆశవు నీవే. రతనాల సుగుణాల రాశివి నీవే, అన్నయ్య నయనాల ఆశవు నీవే. నీవు మెట్టిన ఇల్లు నిత్యము విలసిల్లు, నీ నవ్వు సిరులకు ముత్యాల జల్లు. అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను, బంగారు కాంతులేవు నేడే తొంగి చూసెను. అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను. మా అన్నయ్య మనసే సిరిమల్లె పువ్వేను, మా అన్నయ్య మనసే సిరిమల్లె పువ్వేను, చెల్లి కంట తడి ఉంటే కల్లడి లేదు. నీ పూజలే నన్ను నడిపించు తల్లి, శతకోటి విజయాలు సాగించు చెల్లి. అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను, బంగారు కాంతులేవు నేడే తొంగి చూసెను. అన్నయ్య కలలే పండెను చెల్లాయి మనసే నిండెను. దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక, దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక, జన్మ జన్మకు తోడుగా నాదానివై నువ్వు నడచిరా, దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక. మనసులేని శిలను నేను, నువ్వు చూసిన నిన్నలో మమత తెలిసి మనిషినైతి, చల్లని నీ చేతిలో కనులు తెరిచిన వేళలో నీకేమి సేవలు చే
చేతును దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక. మరపురాదు మాసిపోదు నేను చేసిన ద్రోహము, కలను కూడా మరువనమ్మా నువ్వు చూపిన త్యాగము. ప్రేమ నేర్పిన పెన్నిధి ఆ ప్రేమ నిన్ను దీవించని, దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక. జన్మ జన్మకు తోడుగా నాదానివై నువ్వు నడచిరా, దారి చూపిన దేవత ఈ చేయి ఎన్నడు వీడక. లోకమెల్ల నా కోసము
సొగసులన్నీ వేడుకున్నవి. పూల పూచెను నా కోసం, గాలి వీచెను నా కోసం, 1000 రూపాయలతో విరహ తాపాలతో వచ్చినది మధుమాసం, వేసినది నా కోసం. మాట్లాడరా? అమ్మతో వెళ్ళి చెప్తా. బాబు ఇక్కడున్నావి నాయనా, నాన్నగారు చచ్చిపోయారు.
అమ్మ ఏమైంది బాబు? నీ పొడుపులకు అడవి పారిపోవటానికి ఇది అడవి పులి కాదు విజయరామ, బొబ్బిలి పులి. అంటే పాపయ్య, ఇంత అర్ధరాత్రి? అవును, నీ అంతిమ యాత్రకు ఇదే తగిన సమయం. మా బొబ్బిలి కోటను శ్మశాన వాటిక చేసిన కఠినాత్ముడవు. నువ్వు రెచ్చగొట్టిన ఆ రణపిశాచికి నిన్నే ఆహుతి చేస్తాను. పాపయ్య, వీరుడివే నిరాయుధుడుగా ఉన్న సమయంలో దొంగచాటుగా వచ్చి నిద్రమంతా చాలించి నీ ధర్మ పన్నారు. నువ్వు బొబ్బిలి కోటపై కన్ను వేయడం ధర్మమా? ఎదుటి నిలిచి జయించలేక పరదేశుల బాధలుగా తెచ్చుకోవడం ధర్మమా? రంగరాయిని ఎదుగుపడే చంపావా? వెంగళరాయిని వెనకపోటు పడవలేదా? నీ బ్రతికే దొంగ బ్రతుకు. ఇదే నీకు తగిన ఛాన్స్. మనలో మన కక్షలు ఎందుకు? కావాలంటే బొబ్బిలి కోట నువ్వే మృత్యు ముఖంలో కూడా నీ కుయుక్తులు పోలేదు. విదేశీయులచే బొబ్బిలి కోటను నేలమట్టం చేయించి ఆ శ్మశానాన్ని నీ ప్రాణాల కోసం నాకు దానం చేస్తావా? నన్ను వేడుకునుంటే 4 ఊళ్ళు చేయించి నీకే దానం చేసి ఉండేవాడిని. నీ పేరాశకు ఇదే బహుమానం. ఇప్పుడు కనిపిస్తున్నాడా నీకా భగవంతుడు? ఆ పేరు ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేదు. ఎందుకు ఈ చిత్రం? ఒక్కసారిగా చంపి. ఒక్కసారి కాదు, నువ్వు తీసిన ఒక్కొక్క ప్రాణానికి ఒక్కొక్క పోటు. తల్లి మల్లమాంబ, విద్రోహిని చంపి నా శవనం చెల్లించుకున్నానమ్మా. ఇక నాకు ఈ లోకంతో పని లేదు. మీరా నన్ను బంధించేది? ఈ గడ్డపై పుట్టిన వీరులకు చంపటం చావటమే కాని బందీలు కావటం అలవాట్లేదు. బుస్సీ, గుర్తుంచుకో, మాతృభూమి కోసం ఈనాడు కార్చిన రక్త బిందువులు ఒక్కొక్కటి ఒక్కొక్క మహోద్యమై ఏనాటికైనా మీ విదేశీయుల అధికారాన్ని అంతరింపజేయక మానవు. జాగ్రత్త. మాతా, స్వామి, ఈ అనర్థం రాకుండా ఉండాలని ఎంతో ప్రయత్నించాను. మీ పాదాలు పట్టి బ్రతిమాలాను. ఈ దుర్విధి తప్పలేదు. స్వామి, స్వామి, మీరు లేని బ్రతుకు నాకెందుకు? నాయనలారా, పగలు పంతాలు పెంచుకుని పెద్దలు సాధించింది ఇది. ఒక దేశంలో పుట్టి ఒకే తల్లి పిల్లలమై మెలగవలసిన మనం సంకుచిత భావాలతో స్వార్థపరులమై ఒకరిపై ఒకరి కత్తి కట్టితే సాధించేది సర్వనాశనమే. ఇకనైనా ఈర్ష్య విద్వేషాలు మాని మీరు కలిసిమెలిసి అన్నదమ్ముల్లా వర్ధిల్లండి. ఐకమత్యమే జాతికి శ్రేయస్సు. గుర్తుంచుకో, మాతృభూమి కోసం ఈనాడు కార్చిన రక్త బిందువులు ఒక్కొక్కటి ఒక్కొక్క మహోద్యమై ఏనాటికైనా మీ విదేశీయుల అధికారాన్ని అంతరింపజేయక మానవు. జాగ్రత్త. మాతా, किसी को रोकते नहीं, लेकिन हर एक हक होने के अलावा फर्ज भी होते हैं, कर्तव्य होते हैं। और जो कर्तव्य पे ध्यान न दे वो अपने हक पे कैसे ध्यान दे सकता है? उसके कर्तव्य है, उसका फर्ज है हर एक का मुल्क की ताकत बढ़ाना, मुल्क को बचाना, मुल्क की एकता रखना। और कोई उसका मजहब हो, कोई यही उसके हिस्से में रहता।
ఊరు వాడ వదిలేసి కొండ కోన దాటేసి ఎగరాలి మబ్బుల్లో ఎంతో జోరుగా. బం చిక్క బం బం చిక్క బం ఊరు వాడ వదిలేసి కొండ కోన దాటేసి తేలాలి గాలుల్లో ఎంతో హాయిగా. వేళ కలిసింది వీలు కుదిరింది అందముగింది భలేగా చిందులేసింది. తోట పీచింది పాట పలికింది చాటు దొరికింది తమాషా చోటు దొరికింది. ఇన్నాళ్ళ ఆరాటం తొలిగి ఎంతెంతో ఆనందం పెరిగి నువ్వే నేనంటూ నీలో నేనుంటూ సాగాలి జంటగా సరదాల పంటగా. హే 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 బం చిక్క బం బం చిక్క బం ఊరు వాడ వదిలేసి కొండ కోన దాటేసి ఎగరాలి మబ్బుల్లో ఎంతో జోరుగా. బం చిక్క బం బం చిక్క బం ఊరు వాడ వదిలేసి కొండ కోన దాటేసి తేలాలి గాలుల్లో ఎంతో హాయిగా. ఏటికి వెనకాల ఇల్లు కడదామా ఇంటి ముంగిట్లో గులాబీ తోట వేద్దామా. కాపురం నిండా తీపి పండాలి ఏటికో పాప ఖుషిగా ఎత్తి ఇవ్వాలి. ఆగాలి ఐదేళ్ల దాకా ఆ పైన ఇద్దరు పిల్లల రాక చల్లని ఓ బాబు చక్కని ఓ పాప నెరవాలి రవ్వలై మురిపాల పువ్వులై. హే 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 బం చిక్క బం లా 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 బం చిక్క బం